మనకు ఆహ్వానం పంపారు కదా, అంత ప్రేమతో ఆహ్వానం పంపించాడు దుర్యోధనుడు, కృతజ్ఞుడి, చాలా సంతోషం. కానీ ధర్మం అని ఒక మాట ఉంది కదా, మేము అరణ్యవాస అజ్ఞాతవాస నియమంలో ఉన్నాం కదా, అరణ్యవాసం చేస్తున్న వాళ్ళం అరణ్యవాసం వదిలేసి మళ్ళీ యజ్ఞానికి అని చెప్పి నగరంలోకి వచ్చి అంతఃపురంలోకి వచ్చి ఎలా కూర్చుంటాం, సాధ్యం కాదు కదా. అందుకని మేము అరణ్యవాసంలో ఉన్నామని చెప్పండి, యజ్ఞం చక్కగా చెయ్యాలని ధర్మరాజు గారు కోరుకుంటున్నాడు అని చెప్పండి. ఏమి పెద్దరికం, ఏమి విశాల హృదయం, ఎంత అద్భుతమైనటువంటి మాట తీరు. నిజంగా అసలు అంత గొప్ప సంస్కారం మనసులో రావాలి అంటే ఎన్ని కోట్ల జన్మలెత్తాలో, ఎంత తాపత్రయపడాలో అప్పుడు కదా అంత మంచి సంస్కారం రావడం అసలు. కాబట్టి అలా ధర్మరాజు గారు తిరిగి కబురు చేశాడు. చేసిన తరువాత ఆ వైష్ణవ యాగాన్ని చాలా అద్భుతంగా చేశారు. కొంతమంది అన్నారు, అబ్బా ధర్మరాజు గారి యాగం ఏమిటండి, అసలు దుర్యోధనుడు చేసిన వైష్ణవ యాగం అంత గొప్పదన్నారు. కొంతమంది అన్నారు, అబ్బే ధర్మరాజు గారు చేసినటువంటి యాగంలో ఇది ఏ పాటి అన్నారు. ఇది ఏ పాటి అన్నవాళ్ళు సహజంగానే కొంచెం రహస్యంగా అంటారు. ధర్మరాజుది ఏ పాటి అన్నవాళ్ళు సహజంగా పైకే అంటారు. మీరు బాగా గమనించాలి, ఈ మాట భారతంలో ఉంది, మీరు గమనించాలి. ఎందుకో తెలుసా, ఒక వ్యక్తి అందరి అంగీకారమును పొందలేడు. మీరు చేసిన ఒక పని 100కి 100 మంది చేత అంగీకారమును పొందడం సాధ్యం కాదు. అసలు ఆ యాగం చేసినప్పుడు ధర్మరాజు గారు యాగం చేయడం అంటే ఒకలా ఉంటుంది, అది దుర్యోధనుడు ఎలా చేయగలడు అని అనడం అందరికీ సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే, అలా అన్నప్పుడు ఎవడైనా వింటే, విన్నవాడు చెప్తే, చెప్పిన తర్వాత దుర్యోధనుడు గుర్తెట్టుకుంటే మన పరిస్థితి ఏమిటి? లోపల ఏమనుకుంటే మాత్రం పైకి అబ్బా దుర్యోధనుడు బాగా చేశాడండి అంటే ప్రస్తుతానికి మనకి ఇబ్బంది లేదు. ధర్మరాజుకి తెలిస్తే ఆయనది సహృదయం ఏమనుకోడు. నువ్వు ఏది చేసినా, ఎంత గొప్పగా చేసినా ఒక్కడైనా చేశాడులేదు అనేవాడు ఉంటాడని గుర్తుపెట్టుకో. తప్ప నీ మనసులో ముందు ఓ కోరిక రానివ్వకు, అందరూ ఆమోదిస్తారు అని అనుకోకు, అది పేరాశ. నువ్వు చెయ్యవలసింది నువ్వు చేస్తున్నావా లేదా అంతవరకే. కర్తవ్యం దైవమాహ్నికం. నీ కర్తవ్యమేమో నువ్వు తెలుసుకుని ఆ కర్తవ్యాన్ని నువ్వు చేసుకెళ్ళిపోతున్నావా? నువ్వు చేసే కర్తవ్యం ఎవరి ప్రీతి కొరకు అంటే ఈశ్వర ప్రీతి కొరకు, అంతే చాలు. ఇది బాగుందన్న వాడికి సంతోషం లేదు, ఇది బాగులేదన్నాడని కుద్దిపోయింది లేదు. 2 విషయాలు విను, 2 వదిలిపెట్టు. రెండింటినీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇది విన్నప్పుడు ఈ సమర్థత నిలబడేటట్టుగా నువ్వే అనుగ్రహించాను. అది విన్నప్పుడు వాళ్ళు కూడా సంతోషించేటట్టు చెప్పగలిగిన సమర్థతనిమ్మని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయి. రెండిటికి నువ్వు కర్తవ్యం. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు, నువ్వు ఇంకొకలా మారిపోవలసిన అవసరం నీకు ఉండకూడదు. అది భారతం నేర్పే పాఠం. అందుకే యాగంలో వాళ్ళు ఏమనుకున్నారో కూడా రాస్తారు, అమాయకులై రాస్తారని అనుకోకూడదు. భారతం జీవితానికి కరదీపిక, పాఠాన్ని నేర్పుతుంది. అందుకే నేను తరచుగా అంటుంటా, ఇంతకన్నా వ్యక్తిత్వ వికాసం ఏముంటుంది? ఇది అర్థమైతే జీవితంలో నిలబడడం వస్తుంది. జీవితంలో నిలబడడం అన్నది రానప్పుడు ఇంకా ఎన్నొచ్చినా ఇబ్బంది. నిలబడడం రావాలి ముందు. నిలబడడం వచ్చేది దేనివల్ల అంటే భారతం, రామాయణం, వీటి వల్లే వస్తుంది. కాబట్టి చాలా సంతోషించారు. దుర్యోధనుడు కర్ణుడి దగ్గరికి వచ్చాడు. ఓ కీర్తి వచ్చింది కదా, అబ్బా గొప్ప వైష్ణవ యాగం చేశాడు దుర్యోధనుడు, అంత గొప్ప వైష్ణవ యాగానికి వెనక దన్నుగా కర్ణుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ కీర్తి వచ్చింది కదా, అమ్మయ్య వాళ్ళకి వర్చస్సు వచ్చింది, ఒక సంతోషం వచ్చింది, ఒక ధైర్యం వచ్చింది, కాస్త ఊంచుకున్నారు. కానీ ఆ ఋత్విక్ శ్రేష్ఠుణ్ణి పిలిచినప్పుడు ఆయన అన్న మాట మాత్రం కలుక్కు 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 కలుక్కుమంటుంటుందా? రాజసూయం ఎందుకు చేయలే? పాండవుల్ని గెలవలేదు కాబట్టి. పాండవుల్ని గెలిచి ఉంటే రాజసూయం జరిగేదిగా. పాండవుల్ని గెలవడానికి అవకాశం రాలేదా ఈ మధ్య? మొన్ననేగా వచ్చింది. నువ్వు గెలవలేదుగా, ఓడిపోయావుగా. గెలిచి ఉంటే రాజసూయం చేద్దునుగా. దుర్యోధనుడు చాలా బాగా జరిగింది కర్ణ అని ఇద్దరే ఉన్నప్పుడంటే కర్ణుడికి మాత్రం కలుక్కుమంటుందా? అందా? అసలు నా మిత్రుడు కోరుకున్నది ఏమిటి? రాజసూయం.
ఎందుకు జరగల? నా వల్లే జరగల అంటే ఆ కోణంలో నువ్వు ఆలోచించినంత కాలం నీకు వర్చస్సు రాదు. నీ కర్తవ్యాన్ని నువ్వు జీర్ణం చేసుకున్నాడు నీ వర్చస్సు నిలబడుతుంది. కాబట్టి కలుక్కుమంది కర్ణుడికి. ఏమైనా చెప్పు కానీ దుర్యోధన, నువ్వు కోరుకున్నదేమిటి? రాజసూయం. చేసిందేమిటి? వైష్ణవయాగం. దేనివల్ల? పాండవుల్ని గెలవలేదు కాబట్టి అని ఆయనే చెప్పాడా? ఎందుకు గెలవలేకపోయావు? నన్ను నమ్ముకున్నావు అర్జునుడిని నేను గెలుస్తానని. నేనేం చేయలేకపోయాను కదా. నేను గంధర్వుల్ని ఓడించకపోతే అర్జునుడు కదా ఓడించాడు. అవకాశం చేజారిపోయిందిగా. అందుకని మళ్ళీ ప్రతిజ్ఞ చేశాడు. ఇది దుర్యోధనుడి మనసులో ఉండకూడదు. ఇది మనసులో ఉందనుకోండి, ఈ ముళ్ళు ఒకటి ఉందనుకోండి దుర్యోధనుడి మనసులో, ఏమో యుద్ధం వైపుకి అడుగు వేస్తాడో వేయడో రేపు పొద్దున్న. మనం వైష్ణవయాగం వరకే ఆగిపోయాంగా కర్ణ అన్నాడు అనుకోండి. అయితేనే ఇప్పుడు గెలిచి రాజసూయం చేద్దాంగా అన్నాడు అనుకోండి కర్ణుడు. అప్పుడు గంధర్వుల్ని మనం గెలవలేదుగా, అర్జునుడు కదా గెలిచింది అన్నాడు అనుకోండి. అప్పుడు కర్ణుడికి యుద్ధం వచ్చే అవకాశం ఏది? దేవతా కార్యం ఎలా నెరవేరుతుంది? కర్ణుడు పనిముట్టు కావాలిగా. అందుకని దుర్యోధనుడి మనస్సులో ఆ శంక తీయాలి. ఇత పూర్వం చేయలేదేమిటి ప్రతిజ్ఞ? అర్జునుడిని చంపేస్తానని చేశాడు. కానీ ఈ సందర్భంలో ఇదిగో ఈ ఒక్కటి ఉండకూడదు. రాజసూయం చెయ్యడానికి పాండవులు అడ్డమై వైష్ణవయాగం చేశాడు. కానీ రాజసూయం పాండవులే చేశారు, ధర్మరాజు గారే చేశాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.